తండ్రి తల్లి బిడ్డలను ఆశీర్వదించాలి. ఏమన్నా తెలుసా? నేనైతే నా బిడ్డలను అలాగే ఆశీర్వదిస్తా. అరే నాయన బాగా సంపాదిస్తావురా దేవుని పని ఘనంగా చేయడానికి. ఎలాగ ఆశీర్వదించాలి పిల్లల్ని? అరే నువ్వు ఇంకా సంపాదిస్తావురా, నాకంటే ఎక్కువ సంపాదిస్తావురా, నాకంటే ఎక్కువ సంపాదించాలరా బిడ్డ. నువ్వు సంపాదించి ఏం చేయాలి? దేవుని సేవ ఘనంగా చేయాలి, దేవుని చిత్తాన్ని ఘనంగా జరిగించాలి. అది తల్లిదండ్రులు పిల్లల్ని దీవించాల్సిన విధానం. అలా దీవించండి మీ పిల్లలు. అరే నువ్వు బాగా చదువుకో, ఉద్యోగాలు సంపాదిస్తావా, గొప్పోడు అయిపోతావా, వ్యాపారాలు చేస్తావా, ఏ స్థితికి వెళ్తావా, ఎలా అయినా వెళ్ళిపో, ఏ స్థితికైనా వెళ్ళు, కానీ నువ్వు బాగా సంపాదించు. ఆ సంపాదనలో దేవుని చిత్తాన్ని జరిగించు, ఆ సంపాదనలో దేవుని సేవ జరిగించు. దావీదు చూడు ఎంత గొప్ప తండ్రి, తాను రోల్ మోడల్ గా ఉంటూ తన కుమారుని కూడా అలాగే ఉండమని దీవిస్తున్నాడు. ఎంత బంగారం ఉందరా అబ్బాయి మన దగ్గర, ఇంత వెండి ఉంది, ఇంత ఇనుము ఉంది, ఇంత ఎత్తుడుంది, ఇంత ఆస్తి సమకూర్చేశాను, సమకూర్చబడి ఉన్నది మన కోసం ఇంత ఆస్తి. కానీ మన స్వార్థం కోసం కాదు, నువ్వు నేను తిను రేగడానికి కాదు, ఆ ధనవంతుడిలాగా ప్రాణంతో చెప్పుకోవడానికి కాదు. వాడు ఎంత దుర్మార్గుడు, అంత సంపాదించి ఏం చెప్పుకుంటున్నాడు ప్రాణంతో? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు, ఎంజాయ్ చేయి, కోట్లన్నీ నీ కోసం కూడబెట్టేశాను, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించుకో. నా ప్రాణమా తినుము తాగుము అన్న ధనవంతుడికి, నేను నా కొడుక నువ్వు కూడా మనం దేవుని కోసం సంపాదించాలని చెప్పిన దావీదుకి ఎంత తేడా ఉందో మీరు చూడండి. అక్కడ ధనవంతుడు యేసు ప్రభు చెప్పింది కూడా ఇదే. నువ్వు ధనవంతుడు అవ్వద్దు అనలేదు దేవుడు, కానీ నీ కొరకు మాత్రమే నువ్వు ధనవంతుడుగా ఉండకూడదు, దేవుని కొరకు ధనవంతుడు కావాలి. నువ్వు సంపాదించి తప్పలేదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఇంకోటి చేస్తున్నావా, సంపాదించు, గొప్పగా సంపాదించు. నీ పిల్లలకు కూడా చెప్పారే బాబు నువ్వు ఇంకా సంపాదించాలరా అని చెప్పు. కానీ ఆ సంపాదన మన సుఖభోగాలకో మన స్వార్థాలకు ఉపయోగపడేదిగా ఉండకూడదు, మనతో పాటుగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఉపయోగపడేదిగా ఉండాలి.